श्रीगुरुभ्यो नमः हरिः ओम् ओं पूर्वोक्तमङ्गलविशेषविशिष्टायाञ्चुमतितो श्रीमान् स्मृतः यजमानस्य गोत्रोद्भवस्य मार्केण्डेयगोत्रोद्भवस्य कीर्तिशेषुलो श्रीमती అక్కాల రాజరాజేశ్వరి గారు నామధేయస్య నమస్కారం చేసుకోండి. ధ్యాయామి ధ్యానపూర్వకావాహనానీయం సమర్పయామి పుష్పపూజానీయం కరిష్యే. ఓం శివాయ నమః మహేశ్వరాయ నమః సర్వాయ నమః సర్వవిధపూజన్యే నమో నమః. నానావిధ పుష్పానీయం సమర్పయామి. వనస్పత్యుద్భవైర్యే నానాగంధేశంత ఆగ్నే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యత. ఏదాః శ్రీ యజమానస్య దేవతాభ్యో నమో నమః. ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. యజమానస్యాః ఏతతో హవిత దేవతాభ్యో నమో నమః. నైవేద్యాన్ని నివేదయామి. ప్రాణాయ స్వాహ, పానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. శుద్ధోదకానీయం సమర్పయేతుః. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవా నారాయణే నమోస్తుతే. ఏదాః శ్రీ పితృదేవతాభ్యో నమో నమః. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. యజమానస్యాః సకల ఆత్మశాంతి ప్రసాద సిద్ధిద్వారేణాః పుష్పాణియం సమర్పయామి. ఈ పుణ్యలింగేశ్వర స్వామి అనుగ్రహ సిద్ధిరస్తు తదాస్తు. అందరికీ నమస్కారం అండి. చోటుప్పల్లోని అమ్మా నాన్న అనాథకుల ఆశ్రమంలో ఈరోజు కీర్తిశేషులు శ్రీమతి అక్కల రాజరాజేశ్వరి గారి పంచమ వర్ధంతి సందర్భంగా అన్నదానము చేయించువారు. ఈరోజు అనగా 2026 ఫిబ్రవరి 25న మనకి అన్నదానం జరిపిస్తున్నారు. అన్నదానం జరిపించువారు వారి భర్త శ్రీ అక్కల రాధాకృష్ణమూర్తి గారు, కూతురు శ్రీమతి మునగాల లక్ష్మీ శైలజ గారు, శ్రీమతి కురపాటి లక్ష్మీ ప్రమోద గారు. వారికి వారి కుటుంబ సభ్యులకి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులకి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి తరపు నుంచి కోరుకుంటున్నాం. శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి.
పేరు రాధాకృష్ణమూర్తి అక్కల. నా భార్య శ్రీమతి రాజరాజేశ్వరి 2021లో చనిపోయింది. ప్రథమ వర్ధంతి 22లో నేను యుఎస్లో ఉన్నప్పుడు ఇక్కడ చేయించాము. మరలా ఇప్పుడు ఇండియాకు వచ్చాము. ఇక్కడే 4 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. ఇక్కడ ఈ సంవత్సరం పంచమ వర్ధంతి ఈ అమ్మా నాన్న అనాథ పుణ్యక్షేత్రంలో చేయిద్దామని డొనేషన్ చేశాను. అమ్మా వికలాంగులకి ఇక్కడ 600 మంది వికలాంగులు ఉన్నారని అందరికీ అన్నదాన కార్యక్రమం చేయడానికి వచ్చాము. ఇంకెవరైనా చేయాలనుకున్నప్పుడు అందరూ కూడా ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి చేస్తే చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రం. అందరూ చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. మానవత్వంతో సాయం అందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని సేవాశ్రమం వేడుకుంటుంది.